హాయ్ అండి. ఈరోజు ఇంకొక ఇంట్రెస్టింగ్ కర్రీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. జనరల్గా ఇంట్లో బీరకాయ కర్రీ చేస్తే పిల్లలు కానీ కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినరండి. ఏదో తినాలి కదా అన్నట్టు తింటారు. కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మిమ్మల్ని వారానికి 2 సార్లైనా బీరకాయ కర్రీ వండమని అడుగుతారు. బీరకాయ ఒంటికి కూడా చాలా మంచిదండి. దీన్ని బాలింతలు కూడా బాగా ఎక్కువగా తింటూ ఉంటారు. సో మీరు రెగ్యులర్గా చేసే బీరకాయ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం నేను 1 కేజీ వరకు బీరకాయలు తీసుకున్నానండి. లేతగా ఉండే బీరకాయలను తీసుకొని దీని మీద ఉన్న పొట్టు కంప్లీట్గా తీసేసుకోవాలి. ఆ పొట్టుతో నేను పచ్చడి కూడా చేస్తానండి. బీరకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. బీరకాయ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి దాని మీద ప్యాన్ పెట్టాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత దాంట్లో మనం 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఈ ఆయిల్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు అండ్ అలాగే 1.5 స్పూన్ to 2 స్పూన్స్ శనగపప్పును కూడా యాడ్ చేసి బాగా వేయించుకోవాలి. ఈ తాలింపు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు వెల్లుల్లిని దంచుకొని వేసుకోవాలండి. వెల్లుల్లి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకున్నాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్ వరకు ఆనియన్స్ అండి. ఇది ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను నేను. దాన్ని చిన్న ముక్కలుగా తరిగి ఇందులో యాడ్ చేసుకోవాలి. దాంతోపాటు ఒక 3-4 పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ వరకు పసుపు అండ్ అలాగే 1/2 స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గుతాయండి. ఉల్లిపాయలు అనేది కొంచెం గోల్డెన్ కలర్లోనే రావాలి. అలా వచ్చేంత వరకు కూడా ఆనియన్స్ని ఇందులో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఆనియన్స్ బీరకాయ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ కర్రీలో మనం ఎటువంటి వాటర్ యాడ్ చేయమండి. బీరకాయలోంచి వచ్చే వాటర్తోనే కర్రీ ఉడికిపోతుంది. ఇలా బీరకాయలని బాగా మగ్గబెట్టుకోవాలి. చూసారా, బీరకాయల్లోంచి వాటర్ అనేది రావడం స్టార్ట్ అయింది. బీరకాయలు ఒక 70% వరకు మగ్గిన తర్వాత ఇందులో 2 మీడియం సైజ్ టమాటాలని చిన్న ముక్కల కింద కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. బీరకాయల కంటే ముందే టమాటాలు వేస్తే బీరకాయలు అనేవి తొందరగా మగ్గవు. అందుకే బీరకాయలు 70% ఉడికిన తర్వాత టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు 2 కలిపి మగ్గబెట్టుకోవాలండి. ఈ స్టేజ్లో మనం సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ చూసుకొని మీకు సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దీంట్లో 2 స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకోవాలండి. కారం ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత ఇలా కర్రీలోంచి ఆయిల్ బయటకు వదులుతూ ఉంటుంది. అప్పుడు ఇందులో 1.5 కప్ వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న కేజీ బీరకాయలకి 1.5 కప్ మిల్క్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మిల్క్ యాడ్ చేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. ఇందులోంచి కూడా మనకి ఆయిల్ అనేది బయటకు వస్తుందండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం కర్రీని ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా కర్రీని బాగా ఉడికించుకోవాలి. కూర ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులో మనం ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా క్విక్గా చేసుకునే రెసిపీ ఇది. నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళ కమెంట్స్ ఏంటో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.